హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధీమునకు చెప్పిన అవధూత యొక్క గురువులు ఒకనాడు యదు మహారాజు సంచరిస్తుండగా వర్ణాశ్రమ ధర్మాలను దేహ సంస్కారాలను విడిచి నిశ్చింతగా నిర్లిప్తతో ఆనందంగా తిరుగుతున్న ఒక దివ్య పురుషుణ్ణి వంటి అవధూతను చూడడం జరిగింది. ఆయనే ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారు. ఆ రాజు ఆశ్చర్యచకితుడై ఇలా అడిగాడు, ఓ మహాత్మా, మా వంటి సంసారులు ఇంద్రియ భోగాలు, భార్యాపుత్ర గృహ వస్తు వాహనాది సంపదలు ఉంటేనే సుఖించగలమని అనుకుంటున్నాం. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే అవి ఏవీ లేకపోయినా మీ ముఖ వర్చస్సులో ఆనందం వెలుగుతున్నట్లు కనిపిస్తుంది. మేము మా జీవన గమనంలో అర్ధకామాలు పొందడానికే శ్రమించుతున్నాం. మీరు మాత్రం ఏమీ కోరకుండా, ఎలాంటి కర్మ చెయ్యకుండా సర్వము త్యజించి పశువాని వలె జలుని వలె జ్ఞాన నిధివైన అజ్ఞాని వలె సంచరిస్తున్నాం. ఆనందమే నీ ఆహారం ఏమో అనిపిస్తోంది. అలాంటి అద్భుతమైన స్థితి మీకు ఎలా ప్రాప్తించిందో తెలుసుకోవాలని ఉంది. దయచేసి మీరు చెప్పగలరని ప్రార్థిస్తున్నాను అనగా, అప్పుడు ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారు ఇలా ప్రారంభించారు. రాజా, నా బుద్ధి అనేకులైన గురుతుల్యుల నుండి అనేకమైన విషయాలను సేకరించి ఆ జ్ఞానాన్ని సంపాదించింది. వాటిని వరుసగా వివరిస్తాను, సావధాన చిత్తంగా వింటాను అంటే. సరే స్వామి. అప్పుడు చెప్తున్నారు దత్తాత్రేయ స్వామి వారు, భూమి నుండి సహిష్ణుత, భుజతలైన పర్వతాలు, వృక్షాల నుండి స్థిరత్వం, ఆత్మార్పణం, లోకోపకార పర్వతము, ప్రారబ్ధ కర్మలను తితిక్షతో అనుభవించడం నేర్చుకున్నారు. మొదటి గురువు. రెండవ గురువు వాయువు, ప్రాణవాయువు, బహిర్గవాయువు అయి సంచరిస్తూ ఉంటుంది. ప్రాణవాయువు శరీరానికి ఎంత అవసరమో అంతే స్వీకరించబడినట్లు, అన్నపానాదులు శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలని బహిర్గాయువు సుగంధ దుర్గంధాలను సమభావంతో గ్రహించి తీసుకుని పోవునట్లు శీతోష్ణ సుఖ దుఃఖాదులను సమభావంతో గ్రహించాలని నేర్చుకున్నారు. ఇక మూడవ గురువు ఆకాశం లోపల బయట వ్యాపించియుండి దేని చేతను మార్పు చెందకుండా, దేనికి అంటకుండా నిరాకార నిర్గుణమైనటువంటి
పరమాత్మ కూడా సర్వవ్యాప్తి, నిర్వికార, నిరంజన, నిర్గుణుడై ఉంటాడని తెలుసుకున్నా. ఇక నాలుగవ గురువు జలము మాలిన్యాలను పరిశుద్ధపరిచి పవిత్రీకరించినట్లు మహాత్ములు కూడా తమ సంపర్కంలోనికి వచ్చిన వారి యొక్క అజ్ఞాన అనే మలినాన్ని తొలగించి తమ యొక్క ఉపదేశాలతో వారిని పవిత్రాలను చెయ్యాలని తెలుసుకున్నా. ఐదవ గురువు ఇది మంచిది, అది మంచిది కాదు అనే విచక్షణ చూడకుండా అగ్ని అన్నిటినీ ఆరగించినట్లు యోగి తనకు సంక్రమించే అనుభవాలను సమదృష్టితో స్వీకరించాలి. అగ్నికి ప్రత్యేకమైన ఆకారం ఏదీ ఉండదు. అది ఏ వస్తువులో ప్రవేశిస్తుందో దాని ఆకారాన్నే వహిస్తుంది. అలాగే ఆత్మకు కూడా ఆకారం ఉండదు. అది జీవునిగా ఏ శరీరాన్ని ధరిస్తుందో ఆ ఆకారమే దానికి అనిపిస్తుంది. అగ్ని నుండి ఈ సత్యాన్ని తెలుసుకున్నా. ఇక ఆరవది చంద్రుని యొక్క కళలు తరుగుట పెరుగుటలాగానే శరీరం పెరగడం క్షీణించడం జరుగుతుందని చంద్రుని ద్వారా తెలుసుకున్నా. ఇక ఏడవ గురువు సప్తమ గురువు సూర్యుడు లోకాలకు వెలుగు వేడి ఇస్తాడు. నీటి నుండి ఆవిరిని తీసుకుని వర్ష రూపంలో లోకాలకు ప్రసాదిస్తాడు. అంతగా లోక కళ్యాణం చేస్తున్న కర్తకృత భావం లేనివాడై ఉంటాడు. అలాగే యోగి లోక కళ్యాణ కర్మలు చేస్తుండాలని తెలుసుకున్నాను. సూర్యుడు తన వెలుగులో జరుగుతున్న సకల కర్మలకు సాక్షీభూతుడై ఉండి ఆ కర్మ ఫలాలకు బాధ్యుడు కానట్లు ఆత్మ ఉపాధిచే చేయబడిన కర్మల పాప పుణ్యాల చేత అంటబడిదని గ్రహించారు. ఒకే సూర్యుడు అన్ని ప్రాంతాలలో ఉన్న నీటిని అనేక సూర్యులుగా ప్రతిబింబిస్తున్నట్లు ఒకే పరమాత్మ వేరు ఉపాధుల్లో అనేక ఆత్మలై ఉన్నట్లు భ్రమ కలిగిస్తుందని తెలుసుకున్నారు. ఇక ఎనిమిదవది ఒక పావురము ఒక చెట్టు పైన ఒక గూడు కట్టుకుని ఆ ఆడపావురాన్ని జత చేసుకుంది. ఆ రెండు పక్షులు అన్యోన్యంగా ఉంటూ విడవడకుండా జీవించసాగాయి. కొన్నాళ్ళకు గుడ్లు పెట్టి వదకి పిల్లలను చేసుకున్నాయి. ఆ పిల్లల గురించి ఆహారం కోసం రోజంతా శ్రమించి ఆహారాన్ని తెచ్చి వాటిని పోషించి పెద్ద చేశాయి. పక్షి పిల్లలు చెట్టు కింద వచ్చి ఆడుకుంటూ ఒక బోయవాని వలలో చిక్కుకున్నాయి. పిల్లల్ని విడిపించబోయి తల్లి పక్షి కూడా వలలో చిక్కుకుంది. మగ పావురం వచ్చి తన ఏర్పాటు చేసుకున్న గూడు శూన్యంగా ఉండడం చూసి భార్యా బిడ్డల వియోగం భరించలేక వలలో ఉన్న పరివారాన్ని చూచి విడిచి వెళ్ళలేక వాటిని విడిపించాలని ప్రయత్నించి తాను కూడా వలలో చిక్కుకుంది. అలాగే విలపించింది. ఓహో, పుట్టినప్పటి నుండి స్వేచ్ఛా విహారి అయి ఉన్న నేను స్త్రీ వ్యామోహంలో పడి ఈ వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు నన్ను రక్షించేదెవ్వరు అని ఆ పావురం నుండి నేర్చుకున్నది ఏమిటంటే మానవుడు భార్య గృహ
పుత్రాదులందు మమకారాన్ని పెంచుకొని సంసారమనే వలవల్లో చిక్కుకొని తన జీవిత లక్ష్యమైన మోక్ష సాధనను విస్మరిస్తాడు. అలాగ చెయ్యరాదని నేర్చుకున్నాం. ఇక 9వ గురువు కొండ చలవ నుండి తెలుసుకున్నది ఏమిటంటే, యోగి ఆహారం గురించి వెతుక్కుంటూ నానాయాతన పడకుండా లభించిన ఆహారం ఎటువంటిదైనా దాని బాగోగులు విస్మరించకుండా ఆరగించాలి. ఆహారం లభించకపోతే సహనంతో నిరాహారంగా ఉండిపోవాలి అని కొండ చిలువ ద్వారా నేర్చుకున్నా. ఇంకా 10వ గురువు సముద్రం గంభీరంగాను సముద్ర గర్భంలో నిశ్చలంగాను ఉంటుంది. అలాగే యోగి గంభీరుడై నిశ్చల మనస్కుడై ప్రశాంత చిత్తుడై ఉండాలి. నదుల నుండి ఎంత నీరు వచ్చినా సముద్రం పొంగి పొరలు, నదులు ఎండిపోయినా సముద్రం సృష్టించిపోదు. అలాగే మోద ఖేదాలలో యోగి సమవర్తులై ఉండాలి. నదీ ప్రవాహంలాగా పొంగి పొరలాలని సముద్రంలాగా పైనుండి దండెత్తే ఇంద్రియ విషయాలకు యోగి పొంగడు, చలించడు. ఇక 11వ గురువు మిడత దీపపకాంత యొక్క ఆకర్షణకు పరవశించిపోయి నశించినట్లు మానవుడు సుందర రూపాల యొక్క ఆకర్షణలో పడి నశించిపోతాడని తెలుసుకున్నాడు. ఇక 12వ గురువు తేనెటీగ నుండి తెలుసుకున్నది ఏమిటంటే, అది పుష్పాల నుండి తేనెని గ్రహించి తేనె పట్టులో దాచి దానిని విడిచిపెట్టలేక అందులోనే నశిస్తుంది. కనుక ఈ విధంగా సంగ్రహించబడి దాచబడినవి పరుల పాలు కావడమే కాకుండా తానే నశిస్తాడు అని. అందుచేత యోగి ఎప్పుడూ కూడా ఏది లభిస్తే దానితో కాలం గడపాలి, కానీ సంగ్రహించి దాచుకొనరాదు అని తెలుసుకున్నాను. ఇక 13వది ఏనుగు నుండి నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఏనుగులను పట్టేవారు ఒక పెద్ద గోతిని త్రవ్వి దాని పైన కొమ్మల పరిచి అక్కడే ఒక ఆడ ఏనుగును ఉంచుతారు. మగ ఏనుగులు వ్యామోహంలో పడి కన్ను గానక గోతులో పడి పట్టుబడతాయి. లేదా ఆ ఆడ ఏనుగు గురించి అవి పోట్లాడుకుని చంపుకోవడమో గోతులో పడడమో చేస్తాం. అన్ని వ్యామోహాల కంటే స్త్రీ వ్యామోహం అన్నది అత్యంత ప్రమాదకరం. కనుక యోగి స్త్రీ యొక్క బొమ్మను కూడా చూడరాదని తెలుసుకున్నాను. ఇక 14వ గురువు తేనె పట్టును తీసేవాని నుండి నేర్చుకున్నది ఏమిటంటే, సద్వినియోగము చెయ్యక దాచిపెట్టిన ధనము తస్కరులను ఆకర్షించి ప్రమాదాన్ని తెచ్చిపడుతుంది. కనుక సంగ్రహ శక్తిని లోప ప్రవృత్తిని దరిజేరనివ్వరాదని తెలుసుకున్నా. ఇక 15వ గురువు లేడి చెప్పిన పాఠం ఏమిటంటే, అడవిలో స్వేచ్ఛగా విహరించే లేడి వేటగాని వాద్యాలకు పరవశించిపోయి పట్టుబడినట్టుగా యోగి ముఖ్యంగా స్త్రీల ప్రదర్శించే నృత్య గానాదులచే ఆకర్షింపబడరాదు అని. మహాయోగేన ఋషిశృంగుడే స్త్రీల యొక్క నృత్య గానాధికములైన ఆటపాటలకు పరవశుడై తండ్రిని విడిచి వాళ్ళని దూర ప్రదేశానికి వెళ్ళిపోయాడు కదా. వాళ్ళతో దూర ప్రదేశానికి వెళ్ళిపోయాడు కదా.
ఇక 16వ చేప జిహ్వ చాపల్యానికి లోనే గాలానికి ఉన్న ఎర్రను మింగి ప్రాణం కొనడం తెలుసుకున్న యోగి దుర్జయమైన జిహేంద్రియాలను జయించడం నేర్చుకున్నాను. జిహేంద్రియాల్ని జయించడం నేర్చుకున్నాను. ఇక 17వ గురు పింగళ అనే వేశ్య నుండి ఒక పాఠం నేర్చుకున్నాను, మహత్తరమైన పాఠం. మిథులా నగర వాసిని అయిన ఒక వేశ్య ఒకనాటి రాత్రి బాగా అలంకరించుకుని వీధి గుమ్మంలో వద్ద నిల్చుని విటుల గురించి నిరీక్షణ చేస్తోంది. ఒకనాడు ధనాశిచే ఒక గొప్ప ధనవంతుడు అయిన విటుడు కావాలని వచ్చిన వారినందరినీ తిరస్కరించి పంపివేసింది. అర్ధరాత్రి దాటినా తనకు నచ్చిన ధనిక విటుడు ఎవ్వడం రాలేదు. ఆమె నిరాశ చెంది ఆలోచించసాగింది. ధనాశిచే తాను చేస్తున్న పనేమిటి? అసలు తనకి ధనం ఎందుకు? ఈ పురుషులందరూ తమ సుఖం కోసం ఇచ్చే ఈ ధనం యొక్క విలువేమిటి? ఈ విధంగా ఆలోచించక ఆమెకు వైరాగ్యం వచ్చేసింది. ఈ సుఖ అన్నీ కూడా తాత్కాలికమైనటివి. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవాడు ఆ సర్వేశ్వరుడే. ఎప్పటికే కాలసర్పం నా వయస్సులోని భాగం కబళించి వేసింది కదా, మిగిలిన అవకాశంలోనే మనం జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అని నిర్ణయించుకుని సర్వము త్యజించి ఆ సర్వేశ్వరుని పాదాలను ఆశ్రయించింది. ఆమె జీవితం నుండి ఆశాహి పరమం, దుఃఖం నైరాశ్యం, పరమం సుఖం అని తెలుసుకున్నాను. ఇక 18వ గురు కురిరము అనే పక్షి కొన్ని మాంసపు మొక్కలను తెచ్చుకుని తన గూటిలో దాచుకుంది. వాటిని కాపాడుకోవడానికి నిద్రాహారాలు మాని కూర్చునేది. ఒకనాడు ఆ చెట్టుపైన ఉన్న ఇతర పక్షులు ఎక్కడ ఆహారం దొరకక ఆ కురారం గూటిలోకి దూరి దానితో పోట్లాడి ఆ మాంసపు ముక్కల్ని ఎత్తుకుపోయాయి. అప్పటి నుంచి ఆ కురారము నిశ్చంతగా ఉండసాగింది. లభించిన దానినే తింటూ ఏమీ దాచుకోకుండా పరమశాంతిని పొందింది. సంగ్రహించుకుని దాచుకోవడం దుఃఖహేతు కనుక నాది అంటూ ఏమీ లేని నేను పరమ సుఖ సంతోషంగా ఉండగలుగుతున్నట్లు తెలుసుకున్నాను. ఏమీ లేని నేను పరమ సుఖ సంతోషంగా ఉండగలుగుతున్నట్లు తెలుసుకున్నాను. ఇక 19వ గురువు ఏ విధమైన మాయా మర్మము తెలియని వాడి ఆనందంగా నవ్వుకుంటూ ఆడుకునే పసిబిడ్డ నాకు ఆదర్శప్రాయుడు. ఇక 20వ గురువు ఒక కన్య తన తల్లిదండ్రులు గ్రామాంతరం వెళ్ళి ఉన్న సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి అతిథులు వచ్చారు. వంటకు బియ్యం సిద్ధంగా లేనందున ఆమె కొంచెం ధాన్యం దంపవలసి వచ్చింది. పరిస్థితిని అతిథులు తెలుసుకున్న రాదని ఆమె పెరట్లో ధాన్యం చెయ్యసాగింది. గాజుల గలగల శబ్దం వినిపించరాదని ఆమె 2 గాజులు చేతులకు ఉంచి మిగిలిన వాటిని తీసివేసింది. ఆ 2 గాజులు కూడా చిరు శబ్దాలు చేస్తూ ఉంటే ఒక్క గాజునే చేతులకు ఉంచుకొని పనిని ప్రశాంతంగా ముగించుకుంది. ఆ కన్య నుండి నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఎక్కువ మంది జనులున్న చోట ధాన్యం కుదరదని, జ్ఞానం కుదరదని. జ్ఞానం
ఇద్దరున్న మాట్లాడుకోవడం వల్ల ఏకాగ్రత కుదరదని, ఏకాంతమే జ్ఞానసిద్ధికి ఏకైక మార్గమని తెలుసుకున్నా. ఇక 21వ గురువు, ఒక బోయవాడు ఒక బాణాన్ని తయారు చేసుకుంటూ దాని యొక్క ములుకు సరిగ్గా బిగించబడిందో లేదో అని తన మనస్సు దృష్టి ఏకాగ్రపరిచి చూస్తుండగా ఆ పక్క నుండి ఆ దేశపు రాజుగారు వెళ్తున్నా వాడి దృష్టి మరల్చకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉండడం చూసి ఏకాంతమే కాదు ఏకాగ్రత కూడా చాలా అవసరమని తెలుసుకున్నాను. సర్పము, ఇంకా 22వ గురువు, సర్పము తన కోసం నివాసం తయారు చేసుకోరు. ఇతర జీవులు చేసిన పుట్టల్లోనూ రంధ్రాల్లోనూ తలదాచుకుంటూ ఉంటుంది. సంచారాన్ని వర్జించి ఏకాంతంగా సంచరిస్తుంది. అలాగే యోగి జన సామర్థ్యం ఉన్న చోట్ల ఉండరాదని, స్వగృహ నిర్మాణం చేసుకోరాదని, గృహారంభోతి దుఃఖాయ అంటే గృహం కట్టుకుంటే దుఃఖం దాపురిస్తుందని సర్పం నుండి తెలుసుకున్నాను. ఇక 23వ గురువు సాలీడు, తన దేహము నుండి జిగురు పదార్థాన్ని వెళ్ళగక్కి సన్నని దారాలుగా తీసి సుందరమైన పట్టుగా చేసి మళ్ళీ కొంతసేపటికి తన దారాలను తన ఆధారాలను తినేస్తుంది. ఆ సాలీడులాగానే పరమేశ్వరుడు తన నుండే విశ్వాన్ని వెలికితీసి మళ్ళీ కొంతకాలానికి దాన్ని తనలోనే ఉపసంహరించుకుంటాడని తెలుసుకున్నాను. ఇక 24వ గురువు, కందిరీగ గోడ మీద మట్టి గూడును కట్టి దానిలో ఒక చిన్న పురుగును పెట్టి దానిని తన మొనతో కుడుతూ నిరంతరం గెంకారం చేస్తుండడం వలన ఆ మట్టి గూడులోనున్న పురుగు భయం చేత కందిరీగగా మారినట్లు, అంటే భ్రమర కీటక న్యాయం. ప్రేమ చేయగాని, ద్వేషం చేయగాని, భయం చేయగాని నిరంతరము భగవంతుని గురించి స్మరిస్తూ ఉంటే భగవంతుని స్వరూపం పొందవచ్చు అని తెలుసుకున్నాను. ఇంతేకాదు, నా శరీరంలో నుండి కొన్ని పాఠాలు కూడా నేర్చుకున్నాను. నాది అనుకున్న ఈ శరీరం అగ్నికి ఆహుతి అవుతుంది, లేదా ఇతర జీవాలకు ఆహారం అవుతుంది. సృష్టికర్త అనేక రకాల జీవరాశులను సృష్టించి సంతృష్టి చెందక ఈ మానవ జాతిని సృష్టించి జ్ఞాన సమమార్జన చేయడానికి, తనను తెలుసుకోవడానికి వారికి బుద్ధిని ప్రసాదించాడు. కానీ కొద్ది మంది మాత్రమే ఆ బుద్ధిని సద్వినియోగపరుచుకొనిచున్నారు. అధిక సంఖ్యాకులు శరీరానికి, ఇంద్రియాలకు, మనస్సుకు సంబంధించిన వ్యక్తుల గురించి, వస్తువుల గురించి, విషయాల గురించి తమ అమూల్యమైన మానవ జన్మను దుర్వినియోగపరుచుతున్నారు. వృక్షాలు తమ జీవిత కాలంలోనే అనేకమైన బీజాలను ఉత్పత్తి చేసి మళ్ళీ వృక్షాలై పుట్టినట్లు మానవుడు కర్మ బీజాలను ఉత్పత్తి చేస్తూ ఆ కర్మ ఫలానుభవం గురించి జన్మలెత్తుతూ ఉంటాడు. అందుచేతే ఇంద్రియాలను తృప్తిపరిచే కర్మలు చేయకుండా ఏ పవిత్ర కార్యాన్ని చేయడానికి ఈ శరీరం ఇవ్వబడిందో, ఈ శరీరం పతనం కాకముందే
ఆ పవిత్రమైన కార్యాన్ని నెరవేర్చి దేహాభిమానాన్ని వీడి వివేక వైరాగ్యాలు సాధించి పరిపూర్ణమైన జ్ఞానంతో ఆ పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందాలని తెలుసుకున్నాను. ఓ యదు మహారాజా, నేను ఇప్పుడు చెప్పిన గురువుల నుండి నా శరీరం నుండి నేర్చుకున్న పాఠాలను నిజ జీవితంలో అవలంబిస్తున్నాను. నాకు ఇప్పుడు సంపూర్ణమైన వైరాగ్యం పంపింది. నేను అనే భావన ఇప్పుడు నా మనస్సులో లేదు. నాది అనే ప్రసక్తి లేదు. ఎలాంటి కోరికలు లేవు. అందుచేతే నేను విశ్రాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా ప్రకాశిస్తున్నట్లు మీకు కనిపిస్తున్నానని చెప్పిన దత్తస్వామి దత్తాత్రేయ అవధూత సంగరహితుడై సమచిత్తాన్ని సాధించాడు అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి చెప్పిన అవధూత యొక్క గురువు గురించి చెప్పిన మహత్తరమైన కథ. ఉపదేశంతో కూడిన కథ. ఏమిటంటే, ధర్మో రక్షతి రక్షతః, శాస్త్రో రక్షతి రక్షతః. ధర్మో రక్షతి రక్షతః, శాస్త్రో రక్షతి రక్షతః. రేపే మన భగవాన్ శ్రీకృష్ణుడు అవధూత యొక్క గురువు గురించి చెప్పిన ఆ ఆది గురువు దత్తాత్రేయ స్వామి వారి జయంతి. ఆ జయంతిని పురస్కరించుకొని ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారికి శిరస్సు వంచి నమస్కారం అర్పిస్తూ మీరందరూ కూడా ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారి శుభాశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను చేయండి, క్లిక్ చేయండి. ఆల్ అనే దాని మీద టిప్ చేయండి. మనకి కోరుకుంటూ మీ ఆదరాభిమానాలు మన ఛానల్కి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త.